ఫ్రెండ్స్, సూర్యుడు అస్తమించిన తరువాత కూడా మీ ఇంట్లో కరెంటు వస్తూనే ఉంటే మీరు నమ్ముతారా? ఇప్పటివరకు మనమొక విషయం గట్టిగా నమ్ముకున్నాం. ఫ్రీ కరెంట్ అంటే సోలార్ అంటే సూర్యకాంతి తప్పనిసరి. సూర్యుడు ఉంటే పవర్ ఉంటుంది, సూర్యుడు పోతే చీకటి. అంటే మళ్లీ ఈబీ కరెంటు మీదే ఆధారం. కానీ 2026 నాటికి ఎనర్జీ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు మీ ఇంటి పైకప్పుపై ఉండే ఒక పువ్వు 24 గంటలు విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అవును, ఇది జోక్ కాదు, ఇది సోలార్ ప్యానెల్ కాదు, ఇది భారీ విండ్ మిల్ కూడా కాదు. ఇది కొత్త తరహా విండ్ టెక్నాలజీ, ఫ్లవర్ టర్బైన్. ఫ్లవర్ టర్బైన్ అంటే ఏమిటి? ఇది చూడడానికి ఒక పెద్ద పువ్వులా ఉంటుంది. మొదటిసారి చూస్తే ఇది ఒక అలంకరణ వస్తువులా అనిపిస్తుంది. కానీ దీని లోపల ఒక శక్తివంతమైన ఇంజనీరింగ్ సిస్టమ్ దాగి ఉంది. పాత విండ్ టర్బైన్లు పెద్ద రెక్కలతో సమాంతరంగా తిరుగుతాయి. వాటిని ఏర్పాటు చేయడానికి పెద్ద మైదానాలు అవసరం. కానీ ఈ కొత్త ఫ్లవర్ టర్బైన్ నిలువు అక్షం మీద తిరుగుతుంది. దీనిని వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అంటారు. దీనివల్ల ఇది ఏ దిశలో గాలి వచ్చినా తిరుగుతుంది. పెద్ద స్థలం అవసరముండదు. మీ ఇంటి పైకప్పుపైనే అమర్చవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన విషయం, గాలి వేగం. ఈ టెక్నాలజీ పూర్తిగా గాలిమీదే ఆధారపడుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో గాలి వేగం సెకండ్కు 3 నుండి 6 మీటర్లు ఉంటే ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. పెద్ద తుఫాను అవసరం లేదు, సాధారణ గాలి సరిపోతుంది. ఇది చాలా సున్నితమైన డిజైన్, స్వల్ప గాలి అలజడికి కూడా స్పందిస్తుంది. మరియు మీ ఇన్వర్టర్ బ్యాటరీని ఛార్జ్ చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు పవర్ ఉత్పత్తి గురించి మాట్లాడుకుందాం. 1 కిలోవాట్ ఫ్లవర్ టర్బైన్ రోజుకు సుమారు 3 నుండి 5 యూనిట్ల విద్యుత్ ఇవ్వగలదు. 5 కిలోవాట్ సిస్టమ్ రోజుకు 15 నుండి 20 యూనిట్లు ఇవ్వగలదు. 10 కిలోవాట్ సిస్టమ్ అయితే రోజుకు 30 నుండి 40 యూనిట్ల వరకు ఉత్పత్తి చేయగలదు. ఇది ఒక పెద్ద ఇల్లు లేదా చిన్న ఆఫీసు అవసరాలకు సరిపోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా గాలి స్థిరత్వం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు శబ్దం గురించి. పాత విండ్ టర్బైన్లు ఎక్కువ శబ్దం చేసేవి. కానీ ఈ ఫ్లవర్ టర్బైన్లు ప్రత్యేక ఏరోడైనమిక్ డిజైన్ వల్ల దాదాపు నాయిస్ ఫ్రీ, గాలిని కట్ చేయకుండా దానితో కలిసి ప్రవహిస్తాయి. అందుకే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కూడా అమర్చవచ్చు. పక్షుల విషయానికొస్తే పాత టర్బైన్లు పక్షులకు ప్రమాదకరమని భావించేవారు. కానీ ఈ ఫ్లవర్ డిజైన్ గుండ్రంగా మరియు ఘనంగా ఉంటుంది. పక్షులు దీన్ని ఒక స్థిర వస్తువుగా గుర్తిస్తాయి. ప్రమాదం తగ్గుతుంది. ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని కూడా తట్టుకోగలిగేలా డిజైన్ చేయబడింది. అంటే తుఫాను పరిస్థితుల్లో కూడా నిలబడగలదు. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్, హైబ్రిడ్ సిస్టమ్. పగటిపూట సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. రాత్రిపూట గాలి వీచినప్పుడు ఫ్లవర్ టర్బైన్లు పనిచేస్తాయి. ఈ రెండూ కలిస్తే 24 గంటలు విద్యుత్ అందుతుంది. వర్షాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉన్నా గాలి ఎక్కువగా ఉంటుంది. వేసవిలో సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒకటి తగ్గితే ఇంకొకటి భర్తీ చేస్తుంది. ఇప్పుడు భారత్ గురించి మాట్లాడుకుందాం. మొదట ఈ టెక్నాలజీ విదేశాల్లో అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు భారతీయ ఇంజనీర్లు మరియు స్టార్టప్లు దీనిని స్వీకరించారు. మేక్ ఇన్ ఇండియా కింద చిన్న విండ్ టర్బైన్ల తయారీ ప్రారంభమైంది. దీంతో ధరలు తగ్గుతున్నాయి, సామాన్యులకు అందుబాటులోకొస్తోంది. ప్రభుత్వం కూడా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో ప్రతి ఇంటి పైకప్పు ఒక చిన్న పవర్ ప్లాంట్గా మారే అవకాశముంది. ఇప్పుడు ఖర్చు గురించి. ప్రారంభ ఖర్చు సోలార్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ దీని జీవితకాలం సుమారు 20 సంవత్సరాలు. మెయింటెనెన్స్ తక్కువ. దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లులు గణనీయంగా అగ్గవచ్చు. అయితే ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి, ప్రతి ప్రాంతంలో ఇది ఒకేలా పనిచేయదు. గాలి వేగం తక్కువగా ఉంటే ఉత్పత్తి తగ్గవచ్చు. అందుకే అమర్చే ముందు స్థానిక గాలి పరిస్థితులను పరిశీలించాలి. ఇంధన ప్రపంచంలో పెద్ద మార్పు జరుగుతోంది. కేవలం సోలార్ కాదు, కేవలం విండ్ కాదు, హైబ్రిడ్ సిస్టమ్ భవిష్యత్తు. మీ పైకప్పు ఇక ఖాళీ స్థలం కాదు, అది మీ వ్యక్తిగత పవర్ స్టేషన్ కావచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంటి పైకప్పుపై ఇలాంటి ఫ్లవర్ టర్బైన్ అమర్చుకోవాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఫ్యూచర్ టెక్నాలజీ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.